ఈరోజు అతి పవిత్రమైనటువంటి గోవర్ధన పరిక్రమను స్టార్ట్ చేస్తాము కదా. కానీ ఈ పరిక్రమ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకు పరిక్రమ చేయడానికి చాలా ఉత్సాహము మరియు శక్తి కూడా వచ్చేస్తుంది. ఎట్లా అయితే గోవర్ధన పరిక్రమ ఇది మొదటిసారి 5000 సంవత్సరాల క్రితము శ్రీ కృష్ణ భగవానుని సూచనల ప్రకారం చేయడం జరిగింది. నేను దానికంటే ముందు గోవర్ధన పరిక్రమ అనేది గోవర్ధన పూజ లేదు, గోవర్ధన పరిక్రమ లేదు. కానీ కృష్ణుడు మొదటిసారి బ్రజవాసులకు సూచన ఇచ్చిండు. ఈ ఇంద్ర పూజ చేసే బదులు మనము గోవర్ధన పూజ చేయాల్సింది. అది మనము తర్వాత చర్చించిన మొత్తం ఇంద్ర లీల, అది గోవర్ధన లీల. మధ్యలో ఆకుట ఇంకొక విషయము, అయ్యో 22 కిలోమీటర్లు నడిచే నా ఒక్కడికాయ కాదు, ఒక్కడికాయ నడితే 4 గంటలు. కానీ మన పరిక్రమ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము 8:30 వరకు. ఎప్పుడు అంటే తెలియదు, రాత్రి 8, 9 అది. ఎందుకంటే నేను మధ్యలో ఆవుకుట, క్లాసు, కీర్తను, ప్రసాదాలు నడుతుంటాయి అన్నమాట. మధ్యలో కొంచెం టైం కూడా ఇస్తా కొంచెం వరవడానికి. కనుకొని ఏం టెన్షన్ పడకుండా అన్ని బ్రేక్లు ఉంటూ ఉంటాయి. ఫ్రీగా హాయిగా నడుచుకుంటూ కొంచెం ఎంజాయ్ చేసి కూడా వెళ్ళాలి. పండుగ గోవర్ధన పూజ, గోవర్ధన పరిక్రమ, ఇంకా గోవర్ధన పూజ ఏంది, ఇది ఒక పండుగ. పండుగలు అందరూ ఎట్లుంటారు, ఉత్సాహం ఉల్లాసంతో ఉంటారు. నాట్యము, గానం, ఆ భావన ఉండాల్సింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ అంటే గోవర్ధన పరిక్రమ చేసేటప్పుడు చుట్టూ ఎక్కడికి వెళ్ళినా స్టార్ట్ చేయొచ్చు, ఏ పాయింట్కి వెళ్ళినా స్టార్ట్ చేయొచ్చు. కానీ కండిషన్ ఏముంది, మళ్ళీ తిరిగి అదే పాయింట్కి ఎండ్ చేయాల్సింది. అప్పుడు గోవర్ధన పరిక్రమ కంప్లీట్ అవుతుంది. మధ్యలో ఆగిన పరిక్రమది ఫలితము రాదు. సో కనుక నేను ఇప్పుడు మనం బయట పడతాం కదా, ఇంట్లోకి స్పాట్ చూపిస్తా, కమాను అందరు గట్టిగా గుర్తుంచుకోగలను. ఎందుకంటే రిటర్న్లో మనం అందరం ఒక్క ఉండము. సో ఎవరంగా వచ్చినా కానీ ఆ స్పాట్కి వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వచ్చి స్టార్ట్ చేస్తాం దండం పెట్టి గిరిరాజుతోని అనుమతి, అనుగ్రహము పొంది మనము స్టార్ట్ చేస్తాము. ఇక చివరికి కూడా ఎండ్ అయిన మొదలే మళ్ళీ అయ్యా ధన్యవాదాలు, మొత్తం చేయించుకున్నావు, నాకు శక్తి ఇచ్చినని ధన్యవాదాలు తెలిపి మళ్ళీ అక్కడ దండం పెట్టి అప్పుడు పరిక్రమ ఎండ్ అవుతుంది. సో కనుక నేను ఎప్పుడు పరిక్రమ స్టార్ట్ అవుతా ఇక్కడ నుండి. ఎందుకు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతా, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయకపోతే సాయంత్రం వచ్చేసరికి అందరు కలవరు. ఇంకా ఈ మొత్తం గోవర్ధన పరిక్రమలో అందరికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక దీని విషయము తెలుసుకోకపోతే ఇక పరిక్రమది లా ఉండదు. సో కనుకనే మనం పొద్దున ఫ్రెష్ ఉంటాం కాబట్టి, అందరు మొక్క ఉంటాం కాబట్టి ఇక్కడ విషయం మనం తెలుసుకొని ఇక పరిక్రమ స్టార్ట్ చేస్తే ఇక మనం రాత్రి ఎప్పుడత్తాం ఎట్లత్తామో తెలియదు. సో కనుకనే మనం ఏ స్పాట్లో కూర్చున్నామో ఇది కేవలము గోవర్ధన్ పరిక్రమ అందరికంటే ముఖ్యమైన ప్లేస్ కాదు ఇది. శాస్త్రంలో చెప్తుంది, ఈ భౌతిక జగతంలో ఈ 14 భువనాలల్లా ఎన్ని ఉన్నాయి, 14 భువనాలు. మధ్యలో పృథ్వీ, పైన 6 స్వర్గలోకాలు, కింద 7 పాతాళ లోకాలు. ఈ 3 లోకాలు 14 భువనాలు. 3 ఓం భూ భువ స్వ. మధ్యలో పృథ్వీ ఉంటుంది, పైన 6 స్వర్గలోకాలు, కింద 7 పాతాళ లోకాలు. ఈ 14 భువనాలల్లా అందరికంటే ఇంపార్టెంట్ పృథ్వీ ఉంది. పృథ్వీపై అందరికంటే ముఖ్యమైనది భారతదేశం. భారతదేశంలో అందరికంటే ముఖ్యమైనది మథుర మండలం, మథుర డిస్ట్రిక్ట్. మథుర డిస్ట్రిక్ట్లో అందరికంటే ముఖ్యమైనది బృందావనం. బృందావనంలో అందరికంటే శ్రేష్టమైనది
గోవర్ధన్. ఇంకా గోవర్ధన్లో అందరికంటే శ్రేష్టమైనది రాధాకుండ. తో మనము అక్కడ కూర్చోండి. ఎక్కడ? సంపూర్ణ బ్రహ్మాండంలో అందరికంటే శ్రేష్టమైన ప్లేస్తో మనం కూర్చున్నాం. దీని మించింది ఏం లేదు ఇక లోకంలో. బ్రహ్మలోకంకి వెళ్ళబడితే పాతాళలోకం వరకు ఏం లేదు ఇక. చెప్పండి, అంటే ఆలోచించండి. మనం పెట్టిన ధరకు, మనము పడే శ్రమకు ఇక్కడికి రావడానికి అర్హతలమా? ఈ పృథ్వీ మీదనే మనం లండన్ పోవాలి, అమెరికా పోవాలి, అటు పోవాలంటే లక్షలు ఖర్చు పెట్టుతుంది. లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడికి వచ్చినాము ఇలా ఏదో 10,000 ఖర్చు పెట్టుకుంది. మళ్ళీ ఏ స్పాటు? ద టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లేస్ ఇన్ ద క్రియేషన్. ఈ సృష్టిలో అందరికంటే ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థలం వచ్చేసి ఇది రాధాకుండ ఇంకా శాంతం. దీని మించింది ఇంకేం లేదు. దీని మించింది ఏం లేదు. ఇక ఆ స్థలంకి మనకు వచ్చే కూర్చుండి ఇంకా ఈ కళ్ళతోని చూసే అవకాశం కలుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టే 2 కోనేరులు ఉన్నాయి. అటువైపు రాధాకుండ్, ఇటు మన వెనకాల ఉన్న శ్యామకుండ్. కనుకనే వైష్ణవులకు, ఎస్పెషల్లీ మా గౌడే వైష్ణవులకు మన జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంది? ఇక్కడికి చేరుకోవడం. ఈజ్ అ పరమ లక్ష్యం. కనుకనే రూప గోస్వామి కార్తీక మాసంలో వైష్ణవులు ఊర్జావ్రతం చేస్తారు. కార్తీక వ్రతం ఊర్జావ్రతం. ఊర్జా అంటే ఏంది? ఎనర్జీ, శక్తి. తో భక్తిలో శక్తి పొందడానికి వైష్ణవులు 1 నెల కార్తీక మాసం ఇక్కడనే వచ్చి నివసించి ఇక్కడనే ఉండి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రాధాకుండ శ్యామకుండ స్నానం చేసుకుంటా, వందల మాల జపలు చేసుకుంటా, తపాలు చేసుకుంటా, తినకుండా చేయకుండా ఇక్కడ ఉంటారు. ఇక్కడనే ఆ ఊర్జా కోసం, శక్తి కోసము, ఎస్పెషలీ రాధారాణి యొక్క అనుగ్రహం కోసం. కనుకనే కొన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం నేను ఇంకా ప్రేమాన్ని కూడా వచ్చి 1 నెల రోజులు ఇక్కడ ఉన్నాము. ఇంకేం పని లేదు. నెల రోజులు కేవలం మేము పనుల మీద ఉన్నాము. ఫలాహారం, ప్రొద్దున సాయంత్రం పరిక్రమలు, ప్రొద్దున 4 నుంచి 8, సాయంత్రం 4 నుంచి 8, దినంకి 3 సార్లు స్నానం, ప్రతిరోజు మినిమం 64 మాలలు జపం చేసేది. నెల రోజులు ఉన్నాము. అన్నీ వదిలేస్తాం. నేను నో మేనేజ్మెంట్, నో మందిరం, ఏం లేదు. ఎందుకు? ప్రాక్టీస్ చేసుకోవాల్సింది. ఒక్కరోజు అన్ని వదిలేది, అన్ని మందిరాలు వదిలేది, అన్ని మేనేజ్మెంట్ వదలాల్సింది, అన్ని పదిలు వదలాల్సింది. వేరే అనుభూతి ఉంటుంది ఇక్కడ. కానీ కార్తీక మాసం మొత్తం నిండవుతుంది ఇక్కడ బాబాజీకి వచ్చింది. అయితే ఈ రాధాకుండ ఇంకా శ్యామకుండ, దీని యొక్క ప్రాకట విషయం మనం తెలుసుకుందాం. అయితే కంసుడు ప్రతిరోజు రాక్షసులను పంపించేవాడు. ఒకరోజు ఒక రాక్షసుని పంపించింది. ఆ రాక్షసుడు అరిష్టాసుడు. ఏం పేరు? అరిష్టాసుడు. చాలా విశాలమైన పెద్ద దున్నపోతు. పోతు కాదు, ఎద్దు. యాక్చువల్లీ పోతు అంటే బర్రె అంటారు. పేద ఎద్దు రూపంలో చూడు, విశాలమైన ఆకారం. వాడు అరుస్తే మొత్తము బృందావనం భయపడింది. అక్కడ పారిపోతుండ్రు, కృష్ణుని వెతుకురత్తుండు. గోపికలు కృష్ణ 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 అనోడలేడు. ఇవో ఈ తమల వృక్షం ఉంది చూసారు, 2 ఈ తమల వృక్షాలు 2 చిన్న చిన్నవి ఉన్నాయి. దీని స్వర్గం నల్ల ఉంటుంది, కండం చూడండి నల్ల. ఈ తమాల వృక్షము కృష్ణ స్వర్గం అన్నారు. గోపికలు ఆ తమాల వృక్షంని గట్టిగా కలుగుతుండ్రు భయంకి. అప్పుడు కృష్ణుడు అన్ని తట్టుకుంటాడు. కానీ తన భక్తులకు ఎవరన్నా బాధ పెడితే కృష్ణుడు తట్టుకోడు. కనుకనే ఎవడు నా భక్తులకు, నా బ్రజ్వాసులకు, నా గోపికలకు, నా గోపాలకు ఇంత బాధ కలిగిస్తుండు? ఎవడు వాడు? చూసరికేంది? వీడు ఆకాశంలో
ఆకాశం మీద ఎత్తు వాడు వచ్చేస్తుండు, 4 కాలుతుంది, తను కూడా భూమిలో కంపనం అవుతుంది, అంత విశాలమైన ఆకారం. అప్పుడు ఇక కృష్ణుడు అరిష్టాసురుడు, ఒరే నువ్వు ఆరా, అతను యుద్ధం చేసి చివరికి వాడిని కొమ్ము పీకేసి, కృష్ణుడు వాళ్ళ కొమ్మును పీకేసి అదే కొమ్ముతోను అరిష్టాసురుని ఇక్కడ ఒడిచేసిండు. ఇక్కడ అరిష్టాసుడు చనిపోయింది. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇక కృష్ణుని గోపికలందరూ వచ్చేసారు. కానీ ఇప్పుడు గోపికలు అంటున్నారు, నువ్వు మాకు దగ్గర రాకు, మమ్మల్ని ముట్టకు, మా అందుబాటులో రాకు. ఎందుకంటే నీ చేత గోహత్య జరిగింది. కృష్ణుడు గోహత్య రాక్షసుడు, ఏం గోహత్య? రాక్షసుడైనా వాడు గౌరూపంలో ఉండే, కనుకనే నీ వలన గోహత్య జరిగింది, కనుకనే మన అందుబాటులో రాకు, మమ్మల్ని ముట్టకు, మొత్తం మాట్లాడకు. కృష్ణుడు దీనికంటే పెద్ద బాధ ఏంటి? అప్పుడు కృష్ణుడు సరే మరి దీనికి పరిష్కారం ఏంది, ప్రాయశ్చిత్తం ఏంది అది చెప్పుండ్రి, చేసినా సరే ఎప్పుడు నేను, కానీ ప్రాయశ్చిత్తం ఏం చేయాల్సింది అంటుడు. ఈ పృథ్వీ ఎన్ని పవిత్ర నదులు ఉన్నాయో సమస్త పవిత్ర నదులలో పోయి స్నానం చేసి వస్తేనే మీరు ఆ గోహత్య నుండి విముక్తులు అవుతారు, ముక్తిపోతారు. అప్పుడు నేను మీతో మాట్లాడతాను, చేస్తాను, అంతవరకు మీకు మాకు సంబంధం లేదు. సరే అంటాడు. ఇప్పుడు మనకైతే ట్రైన్ టికెట్ బుక్లు తీసి పడుతుంది కదా, ట్రైనో బస్సో పోవడానికి. కానీ కృష్ణుడికి అటువంటి పరిస్థితి లేదు. కృష్ణ ఏం చేసిండు, అప్పటిదప్పుడే ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త పవిత్ర నదులను ఆహ్వానించిండు. ఆహ్వానించేసరికి అందరు వచ్చేసిండ్రు. అయ్యా ఏం ఆజ్ఞ, చుట్టూ లేవడరు అందరు నదులు, అందరిలో అయ్యా ఏం ఆజ్ఞ ఉంది. అప్పుడే ఈ అరిష్టాసురుడి పాదాలు అచ్చలు పడ్డారు అన్నమాట. అంటే వాడు అంత గట్టిగా రుక్కు మొత్తం బొంద అయిపోయింది. కాబట్టి కృష్ణ అంటుండు, మీరందరూ ఈ అచ్చుల తన నీళ్ళని నింపేయండి. అందరు పవిత్ర నదులు తన జలంతో ఆ చిన్న దాన్ని నింపేస్తారు. కృష్ణ అందులో స్నానం చేసి బయటకు వచ్చి అప్పుడు అంటారు, కృష్ణ ఇప్పుడు నువ్వు పవిత్రునైనవు, ఇప్పుడు మేము దగ్గరికి వస్తాం, ఇప్పుడు మనం మాట్లాడవచ్చు. అప్పుడు కృష్ణ అంటాడు, నేను మీతో మాట్లాడేది, మీరు మాట్లాడడానికి రావచ్చు కానీ ఇప్పుడు నేను మాట్లాడా ఎందుకు? అని మేము చేసినాం. మీరందరూ ఆ రాక్షసుని పక్షంలో మాట్లాడిండ్రు కనుక మీరు అపవిత్రులైన వాని పక్షంలో మాట్లాడారు కాబట్టి మీరు అపవిత్రులైనరు కనుక ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి. మరి మాకు పరిష్కారం ఏంది? మీరు కూడా స్నానం చేయాలి. ఇప్పుడు బాగా అంటారా, నువ్వు చేసిన స్నానంలో నువ్వు చేసిన కొన్నిళ్ళు మేము స్నానం చేస్తామా? మేము చెయ్యం. నేమిషరు అప్పుడప్పుడే రాధారాణి ఏం చేసింది, చేతిలోకి వెళ్ళి రాధారాణి ఇంకా గోపికలు అందరూ చేతిలోకి వెళ్ళి గాజులు తీసేసుకున్నారు. గాజులు ఇక్కడ ఏమంటారు? కంగన్. హిందీలో గాజులను కంగన్ అంటారు. కొందరు ఏం చేసారు, ఆ గాజుతోని ఇక్కడ దోళుడు స్టార్ట్ చేసిండు. అయితే ఏ కోనేరైతే కృష్ణుడు స్నానం చేసిండో అది ఈ శ్యామకుండ మనకు కనిపించేది. దాని తర్వాత దాని పక్కననే వీళ్ళందరూ దవ్వుతుంది గాజులతోని, దవ్వి పెద్ద కోరిక తయారు. మరి ఎట్లా వీళ్ళందరూ లేవుంటారు? ఎవరు? నదులందరూ. అమ్మా ఓ సర్వేశ్వరేశ్వరి, మాకు మీ సేవ చేసే అవకాశం ఇవ్వండి, మాకు సేవ మీకు అవకాశం లేదు. వాళ్ళందరూ ప్లాన్ చేసిండ్రు. మేము అక్కడికి వెళ్ళి గుడ్డు ఎలాగే గుడ్డు వీడు ఒకడు ఉన్నాడు. వాళ్ళందరూ ఏం ప్లాన్ చేశారు, మేము ఇక్కడికి వెళ్ళి పడితే మానసిక గంగ దాకా మనం వెళ్దాం. మానసిక గంగ స్పాట్ ఉంది అక్కడ, బ్రజ్లో గంగాదేవి ఉంది. సో కనుక ఎవరికైతే కుంభమేళ ఓలేమని బాధ అనిపిస్తుందో వాళ్ళు అక్కడ స్నానం చేయొచ్చు మానసిక గంగలో. సో కృష్ణుడు అక్కడ గంగాదేవిని ప్రకటించాడు.
సో వీళ్ళందరూ ఏం ప్లాన్ చేసారు, మేము ఇక్కడికి లైన్ పడతాము, ఆ మానసిక నీళ్ళు నింపుకొని మా కోనేరు నింపేస్తాము. ఆ నీళ్ళు నింపేసి మేము అందరూ స్నానం చేస్తామని. సో ఈ పవిత్రంలో ఏడుతుండ్రు, అమ్మ మాకు ఇంత కూడా అర్థం లేదా, మాకు ఇంత పాత్రత లేదా మీ సేవ చేయడానికి, ప్లీజ్ దయ చూపండి. ఇక చివరికి కృష్ణ అంటుండు, కొంచెం అందరిపై దయ చూపండి. అప్పుడు ఇక రాధమ్మ సరే అని. అప్పుడు ఈ అన్ని పవిత్ర నదులు అందులో నిండిపోయినాయి. అది గాజుతో తోడింటారు కాబట్టి దాని పేరు పడ్డది కంగన్ కుండ్. ఏం కుండ్? కంగన కుండ్. అప్పుడు సమస్త పవిత్ర నదులు అందులో నిండిపోయింది. ఇక రాధారాణి ఇంకా గోపికలు వాళ్ళందరూ అందులో స్నానం చేసింది. ఆ కోనేరు రాధాకుండ్. కనుకనే పేద 90 అడుగులు లోతుంది, అది 90-100 అడుగులు అంత లోతుంది. మీరు ఎప్పుడైనా గూగుల్కి వెళ్తారంటే రాధాకుండ్ శ్యామ్కుండ్ది జీర్ణోద్ధర మేము చూసాం, అంత లోతు క్లీన్ చేస్తాను నేను చూసినది, అంత లోతు ఉంటుంది. సో మధ్యలో చిన్న కోనేరు ఉంది, అక్కడికి యాక్చువల్లీ వాటర్ ఊరుతుంది, అది కంగన్ కుండ్. దాని తర్వాత పెద్దగా అయింది. సో అందులో స్నానం చేసిండు. సో అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, రాధా నువ్వు ఏ కోనేరు అయితే స్నానం చేసినావు, నువ్వు స్నానం చేసిన కోనేరు నువ్వు నాకు ఎంత ప్రియనో నీ కోనేరు కూడా అందులో అంత, నీ కోనేరు కూడా నాకు అంత ప్రియమైనది. అది రాధాకుండం. వాస్తవంగా రాధాకుండం అంటే ఏంటి? అది రాధారాణిది హృదయంలో కృష్ణుని కోసం ఉన్న ప్రేమది ఒక తరల స్వరూపం, లిక్విడ్ ఫామ్, లిక్విడ్ కృష్ణ ప్రేమ. కనుకనే మా గౌడే వైష్ణవులు ఈ కార్తీక మాసం కానీ ఇప్పుడు కానీ వాళ్ళు ఏం సారు ఇప్పుడు స్నానం చేస్తుంటారు ఆ ప్రేమను పొందడానికి. ఖచ్చితము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల స్నానం చేస్తే కృష్ణ ప్రేమ ఖచ్చితంగా లభిస్తుంది. ఇది దాన్ని పవర్ ఉంది. ఇట్లా వినేసరి మీకు కూడా కోరిక తెలుసు, ఏం స్నానం చేయొచ్చు కానీ కోరిక వచ్చు మంచిదే, కానీ ఒక్కరిగా గుర్తుంచుకోండి, ఆ కృష్ణ ప్రేమ పొందిందనుకో మీకు ఇక మీరు ఇంటికి పోలేరు. ఇక మీ దుకాణాలు దందాలు మీ సంసారాలు అన్నీ ఇల్లు పంచుకోబడుతుంది, దుబాయ్ టికెట్లు క్యాన్సిల్ చేసుకోబడుతుంది. కానీ సిద్ధంగా ఉన్నారు చెప్పండి, సిద్ధంగా ఉంటే స్నానం చేయండి, లేకపోతే 2 చుక్కలు చల్లుకొని రావాలి. కానీ 2 చుక్కలు తలని తలుచుకొని 2 చుక్కలు నోట్లు వేసుకొని ఇట్ ఈస్ దాట్ పవర్ఫుల్. ఇది శ్యామ్కుండ్ ఇంకా రాధాకుండ్. ఇంకా ప్రతిరోజు చెప్పాను కదా కృష్ణుడు చేసే అష్టకాల్య లీల. రాధాకృష్ణుడు దినంలో 24 గంటలలో 8 స్థలాలలో లీలలు చేస్తారు. అష్టకాల్య లీల ప్రతి చోటుకు 3 గంటలు. ఇక్కడ ప్రతిరోజు 10:30 నుంచి 1:30 వరకు రాధాకృష్ణుల మొత్తం గ్యాంగు ఇక్కడ లీల చేస్తారు. ఆ టైం నచ్చారంటే మీ కంటికి ప్రేమ ఉండేదంటే మొత్తం గ్యాంగ్ ఇక్కడ మీరు చూడగలుగుతుంది. ఈ రాధాకుండ్ ఇంకా శ్యామ్కుండ్ ఉంటుంది. ఆ ప్రకట లీల నిరంతరం జరుగుతుంది. సో కనుక ఈ సాధారణ జలం కావు, ఈ సాక్షాత్ కృష్ణ ప్రేమ ఉంది. అలా అవుతుంది అసలు. హరే కృష్ణ దండ ప్రణామతి. సో కనుకని ఇది జస్ట్ ఏదో వాటర్ కాదు, ఇది రాధాకృష్ణుల ప్రేమ స్వరూపం ఉంది. రాధాకృష్ణుల ప్రేమ స్వరూపం ఉంది నీళ్ళు. ఇందులో మొత్తము ఇద్దరు గుండెలో ఒక్కరు పట్టి ఒకరు ప్రేమ ఇలా నిండి ఉంది. సో మనం అలా దిగినామా అలా అది పొద్దుడు అయ్యాది.
ఇంత పవర్ఫుల్ ప్లేస్ ఇది. మన కృష్ణుడు అంటుండు, నువ్వెంత నాకు ప్రియరాలు, ఎంత నాకు ప్రేమ నీ మీద, నీ కోనేరు కొండకంతే ప్రియమైనది, దీని మించింది ఇంకా ఏం లేదు. కనుకనే మా గౌడ వైష్ణవులు ఇక్కడ వచ్చి ఉంటారు. వాళ్ళ జీతం లక్ష్యమైంది. రుగ్గు చెప్తారు, వ్యక్తికి కావాల్సింది ఇక్కడ చేరుకోవడం, ఈ స్థలంని చేరుకోవడం. ఇన్ని తపస్సులు, ఇన్ని చేసే ధ్యానాలు దేనికోసం? జపాలు తపాలు ఈ స్థలంని చేరుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ రాధాకృష్ణులు నిత్యంగా లీలా చేస్తూ ఉంటారు ఈ స్థలంలో. ఇది మహాత్మ్యం చాలా ఉంది, చాలా ఉంది. దాని తర్వాత ఈ లీల జరిగిన తర్వాత ఇక 5000 సంవత్సరాల వరకు ఏమైంది? కాల ప్రవాహంతో ఈ కోనేరులు లుప్తయితా పోయింది. సో చైతన్య మహాప్రభు 1515లో వచ్చినప్పుడు మనం వచ్చే దారిలోకి వెళ్ళని చైతన్య మహాప్రభుకి వచ్చేసి బృందావన యాత్ర వచ్చేసి మహాప్రభుకి ఏంది ఉన్న 2 నెలల్లో నాతో అయినంత వరకు స్థలాలన్నీ వెలిసిపోయాల. సో చైతన్య మహాప్రభు ఎందుకంటే కృష్ణుడు రాధాభావంలో ఉన్నాడు. సో కనుగొని ఫస్ట్ ఫోకస్ ఎక్కడ ఉంది? రాధాకుండ్ శ్యాంపుడు ఎక్కడ. సో వచ్చేసి మొత్తము ఈ స్థలం ఎత్తుతుంది అనమాట. అప్పుడు ఈ ఊరు పేరు అరిటా గ్రామం. ఊరి పేరు ఏంటి? ఎందుకంటే అరిష్ట చంపడం జరిగింది కాబట్టి అరిటా గ్రామం అయింది. సో వచ్చి మొత్తం ఎత్తుతుంది ఇక్కడ. అప్పటికి అన్ని తోటలు పొలాలు ఎక్కడేం కనిపిస్తుంది. వ్యక్తంగా చైతన్య మహాప్రభు ఈ భగవంతుడు స్వయమే, అతని నీళ్ళలో లీల అతను ఎక్కడ చేసిండో వ్యక్తంగా. అప్పుడు చైతన్య మహాప్రభుకు 2 చిన్న ఇట్లా చిన్న కోనేరులు కనిపించింది. అప్పుడు చూడంగానే ఇక మహాప్రభు వచ్చింది, ఎస్ ఇది స్థలం. ఇక మహాప్రభు ఆ రాధాకుండ శ్యామకుండలో ఎస్పెషల్లీ రాధాకుండలో స్నానం చేసేసరికి అదే పారవేశ్యం, కృష్ణుడు విరాలయ పారవేశ్యంలో అదే పారవేశ్యం అనిపించింది. అప్పుడు ఇక కన్ఫర్మ్ అయింది, ఎస్ ఇవి అని. ఇక మహాప్రభు అదే మట్టితోని తిలకం ధరించి ఇక్కడే కూర్చొని జపం చేసి ప్రజల పరిక్రమ స్టార్ట్ చేసింది. సో కనుగొని ఇప్పటికీ మా వైష్ణవులు చాలామంది ఇక్కడ ఉన్న వైష్ణవులు వాళ్ళు ఏమి ఇస్తారు, రాధాకుండలోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళే వాళ్ళు మొత్తం క్లీన్ చేసినప్పుడు మెత్తటి మట్టి వెళ్తుంది, దాంతో తిలకం ధరిస్తారు. నల్లగా అయితే నల్ల ఉంటుంది, మనకు కొంచెం తెల్లగా. అది గోపీచందమే. ఇక్కడ బ్రజ్వాసులు కానీ ఇక్కడ బాబాజీలు కానీ ఆ నల్లటి తిలకం పెట్టు, అది రాధాకుండ. ఎందుకంటే మొత్తము అలా మట్టి ఏం మట్టి? అది ప్రేమతో కలిపిన మట్టి అది. సో నిరంతరం దాన్ని తిలకం ధరిస్తారు. సో శ్రీ చైతన్య మహాప్రభు తిలకం పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి పరిక్రమ, గోవర్ధన పరిక్రమ స్టార్ట్ చేసి, సో మనం కూడా అట్లనే వారు అరుజారు నడుతూ మనం ఇక్కడికి వెళ్ళి పరిక్రమ స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత 6 గోస్వాముల పైకి రఘునాథ్ దాస్ గోస్వామి, ఈ 6 పైకి అందరికంటే ఎక్కువ సమయము చైతన్య మహాప్రభు గడిపింది రఘునాథ్ దాస్ గోస్వామి. అందరికంటే ఎక్కువ సమయం చైతన్య మహాప్రభు సమస్త లీలలు, జగన్నాథ్పురిలో జరిగిన అన్ని లీలలు చూసింది రఘునాథ్ దాస్ గోస్వామి. ఎందుకంటే రఘునాథ్ దాస్ గోస్వామి ఆ టైంలోనే జమీందార్ కొడుకు వెల్మాస్ రావుల కొడుకు, ఇద్దరు తండ్రులకు, వాళ్ళిద్దరు అన్నములు, వాళ్ళ తండ్రులు ఒక్కడే కొడుకు. ఆ టైం లోపట్లనే వాళ్ళ తండ్రులకు జమీందారులు అప్పుడు ఏం చేసేది, ట్యాక్సులు ఓడించాల, కట్టి రాజుకియాల. 20 లక్షల రూపాయలు ట్యాక్స్ ఓడించాడు ఆ టైం లోపల, 500 సంవత్సరాల క్రితం. చెప్పండి. అప్పుడు రాజుతో ఏం తుర్కరాజుతో కాంట్రాక్ట్ ఏముంది, మేము ట్యాక్స్ ఓడిస్తాము, 1/4 నువ్వు ఉంచుకోవాలి, 3/3 ఏమో రాజు కట్టాలి. సో 20 లక్షలు ఓడిస్తున్నారు వాళ్ళు. అందులోకెళ్ళి 5 లక్షలు వీళ్ళకు, 15 లక్షలు రాజుకు. ఆ 10 లక్షలకెళ్ళి కూడా వీళ్ళు హుషారు కదా, ఇంకా 3 లక్షలు దుబ్బేవాళ్ళు. అంటే ఎన్ని? 5 ఇంకా 3 8 లక్షలు ఆ టైం లోపట్ల ట్యాక్స్, ఇలాంటి వీళ్ళ సాలరీ, ఇలా ఇన్కమ్. అటువంటి ఇద్దరు అన్నలకు ఒక్కడే కొడుకు రఘునాథ్. కానీ ఈ రఘునాథ్ శ్రీ చైతన్య మహాప్రభు ఒక్కసారి దర్శనం చేసుకుంది. దాని తర్వాత ఇక మనసులో ఒక్కటే ఆలోచన, నేను ఎప్పుడు చైతన్య మహాప్రభు చేరుకుంటా, ఎప్పుడు అతని సేవలో అంకితమవుతా. చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నాడు, జగన్నాథ్పురికి వచ్చేసింది.
ఈయన ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళి పారిపోవాలి, ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళి పారిపోవాలి. అద్భుతం నాకు ఈ సంసారం వీళ్ళ. ప్రతిరోజు వాళ్ళ తండ్రి 10-20 మందిని పంపాలా. రాజులేది ఆ కాలంలో కూడా దొరగారు కొడుకు తక్కువ ఉంది ఏమన్నా. మళ్ళీ పట్టుకురావాలి, మళ్ళీ పోవాలి, పట్టుకురావాలి, మళ్ళీ పట్టుకురావాలి. ఇట్లా ప్రతిరోజు నడుతుంది. చివరికి వాళ్ళ అమ్మకు విసుకొచ్చింది. అమ్మిమంటుంది వీని కాళ్ళకు చేతులకు బెల్ట్ వేసేయాలా, గొలుసులు వేసేయాలా, గొలుసుతోని వీని కట్టి పెట్టాలా. అప్పుడు వీడు పారిపోడు. ఎందుకు ప్రతిరోజు సమస్య, వీడి ఇంట్లో ఆపులేడు. అప్పుడు వాళ్ళ తండ్రి అంటుండు, ఎవరికైతే ఇంద్రుని లాంటి ఐశ్వర్యం ఉందో, ఎటువంటి ఐశ్వర్యము? ఇంద్రుని లాంటి ఐశ్వర్యం ఉంది, అప్సర లాంటి భార్య ఉంది. ఈ ప్రపంచంలో ఒక పురుషుణ్ణి కట్టిపెట్టే 2 శక్తులు. ఏ శక్తి? కాంచన ఇంకా కామిని. పురుషుని సంసారంలో కట్టిపెట్టి 2, డబ్బు ఇంకా స్త్రీ. ఈ 2 కట్టిపెట్టాయి పురుషుడిని. ఏం చేయలేడు ఇక పురుషుడు. ఈ బేడీలు ఇంట్లో దీంతో కట్టిపెట్టినోడు ఇక బయట వెళ్ళాడు. ఇక డబ్బు ఇంకా పైసా. కానీ ఎటువంటి పైసా ఉంది? ఎంత పైసా ఉంది? ఇంద్రుని లాంటి ఐశ్వర్యం. ఇంకా భార్య ఎటువంటిది? అప్సర లాంటి భార్య. సో వీనికి ఇంద్రుని లాంటి ఐశ్వర్యం ఉంది, అప్సర లాంటి భార్య ఉంది. అవి వీని కట్టిపెట్టలేకపోతున్నాయి. సో ఈ బేడీలు, ఈ గొలుసులు ఏం కట్టిపెడతాను. అందుకని ఆయన కట్టిపెట్టి లాభం లేదు. ఎందుకు? మనోడు పిచ్చోడు అయిపోయింది. ఇప్పుడు తండ్రి అంటుండు, మనోడు ఏమైంది? ఎవరి కోసం పిచ్చోడు అయిపోయిండు? చైతన్య మహాప్రభు. కనుకనే వీడిని ఆపితే వీడు ఆగేటోడు కాదు. దాని తర్వాత పెద్ద లీల ఉంది. మహాప్రభు కలుతాడు సార్. మళ్ళా మహాప్రభుడు, ఈ పిచ్చి శాస్త్రాలు వద్దు, ఇంట్లో ఉండు, నీ బాధ్యతలు నిర్వహించు. దాని తర్వాత సరైన సమయం వస్తుంది, అప్పుడు కృష్ణుడు నిన్ను బయటకి ఇస్తాడు. దాని తర్వాత నిత్యానంద ప్రభు అనుగ్రహం అవుతుంది. పెద్ద కథ నాకు డీప్ పోను. కానీ చివరికి ఇక నిత్యానంద ప్రభు అనుగ్రహించిండు, చైతన్య ప్రభు అనుగ్రహించిండు. ఒక రోజు ఇంట్లోకి వెళ్ళి బయటపడ్డాడు. ఇక బయటపడి జగన్నాథ్పురికి వచ్చేసిండు. చైతన్య ప్రభు జగన్నాథ్పురి ఉంటుండు, సన్యాసం తర్వాత. ఇక తల్లి గెలిచిపోయింది. ఇక ఎన్నిసార్లు ఇక పోనీ. కానీ 10 మందిని పంపించిండు. దేనికోసము? అతనికి వంటకాలు, బట్టలు ఉతకడానికి 10 మంది సర్వెంట్స్. ఆలోచించుండ్రి, ఒక్క కొడుకు కోసం 10 మంది సర్వెంట్స్. ఎంత ఐశ్వర్యం ఉండొచ్చు. మళ్ళీ నెల డబ్బులు. సరే పోతే కానీ మంచిగా ఉండాలి. ఇంకా రఘునాథ్ దాస్ కోసం ఏం చేయాలి? ఆ డబ్బులతోని భక్తులకు నెలకు ఫీజు నింపాలి. మొత్తం బాగా జగన్నాథ్ ఎంత వైష్ణవులు అందరికీ ఫీస్ట్. దాని తర్వాత మహాప్రభు అంటుండు, రఘునాథ్ ఇప్పుడు ఫీస్ట్ తీసుకోవట్లేదు, ఫీస్ట్ అంచలేడు. ఏంది ఫీస్ట్ ఇవ్వట్లేడు? అప్పుడు మహాప్రభు అసిస్ట్ అన్నారు, వాడు ఇప్పుడు తండ్రి డబ్బులు తీసుకోవడం మానేసిండు. కానీ చైతన్య చెప్పిండు, రఘునాథ్ ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి తినిపోవాలి, నాకు తినాలి. కానీ రఘునాథ్ తిండు మానేసి. మహాప్రభుత్వుడు స్వరూప్ అంటే వాళ్ళ అసిస్టెంట్ స్వరూప రఘునాథ్ ఎత్తలేడు అంటే, అయ్యా ఆయన సింహద్వారం బయట భిక్ష అడుక్కుంటుంది. కానీ దానికంటే ముందు ఆయన సత్రంలో పోయి తింటుండు. అక్కడిక్కడ ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఫుడ్ చేస్తారు సత్రాలలో, అక్కడ పోయి తింటుండు మధు కర్రీ చేసుకొని. మాట్లాడు వెరీ గుడ్, వాళ్ళు వైరాగ్యం వచ్చేసింది. మళ్ళీ కొన్ని రోజులు అడిగాడు, మరి రఘునాథి సంగతి ఏంటి? ఇక్కడ సత్రంలో కూడా కనిపించలేని చూసి నేను అంటే సింహద్వారం బయట, జగన్నాథ్పూర్లో సింహద్వారం ఉంది కదా, ఆ సింహద్వారం బయట భిక్ష అడుక్కొని తింటుండు. మాకు ఇంకా వెరీ గుడ్. ఎందుకు? వైరాగ్యము పెరుగుతుంది. మళ్ళీ కొన్ని రోజులు మాకు రఘునాథ్ సింహద్వారం కూడా కనిపిస్తున్నాడు, ఏం సంగతి అంటే అక్కడ భిక్ష అడుగుడు మానేసింది. అప్పుడు అందులో ప్రాబ్లం ఉంది, భిక్ష అడుగు మానేసింది అంటుండు. రఘునాథ్ దాస్ గోస్వామి కనిపిస్తుంది, నేను సింహద్వారం కూడా ఉండి భిక్ష అడిగితే నా మనోవృత్తి, నా మెంటాలిటీ ఒక వేశ్యలాగా అయిపోయింది. ఎట్లయిపోయింది? వేశ్యలాగా. నేను కూడా వేశ్యది మెంటాలిటీ ఏముంటుంది? సాయంత్రం పూట తయారై కూర్చుంటుంది, అవును సార్. సాయంత్రం పూట ఇల్లు బయట
రోడ్డు మీద కూర్చుంటుంది ఇట్లనే చూస్తూ ఉంటుంది ఈడెత్తుండు ఆడిపోతుండు ఈడెత్తలే ముయ్యాల గిరాకి తెలపడం రాకపోయి పోవడానికి పిలుతుంది మళ్ళా ఆడెత్తలేమో ఈడెత్తలేమో దాన్ని బతుకుదాన్ని ఉండే కదా ఆశ అంటుంది. రఘునాథ్ అంటుడు నేను అక్కడ కూర్చుండి భిక్ష అడిగితే నిన్నవాడు వేసిండు ఇవాళ కూడా ఎత్తలేమో, ఇవాళ వేయకపోయా, లేకుంటే వీడు ఎత్తలేమో. ఇదేం మెంటాలిటీ? వేశ్య మెంటాలిటీ. ఇప్పుడు మా మరి ఎట్లా మరి ఏం తింటుండు, మరి ఏం తింటుండు? జగన్నాథ్పురి మందిరంలో జగన్నాథునికి నైవేద్యం పెడతారు ప్రతిరోజు, ఎన్ని రకరకాల వంటకాలు. ఆ ప్రసాదాలు అక్కడ ఉన్న జనాలు కొనుక్కొని మార్కెట్ ఉంది, ఆనంద్ బజారు ఉన్నాడు, మీరు చూసి ఉంటే ఆ 2 ఎకరాల మార్కెట్, ఆ మార్కెట్లో వాళ్ళు అమ్ముతారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు అన్నం ఏమవుతుంది, ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళు అక్కడ ఒక స్థలం ఉంది, అక్కడ మొత్తం బారేస్తారు అన్నంని, కూలిపోయిన అన్నంతో పారేస్తారు చెత్తలో. తో అన్నంని, ఆ కూలిపోయిన అన్నంని ఆవులు పోయి అక్కడ తింటాయి. మీరు జగన్నాథ్ ప్రతి చూపిస్తారు స్థలం ఒకటి. తో రఘునాథ్ దాస్ గోస్వామి ఆ అన్నం కూడా కొన్ని మార్లు ఏమైతే ఇంత మురిగిపోతే ఇంత కూలిపోతుంది ఈ ఆవులు కూడా అవి కూడా ఉన్నాయి. తో అటువంటి ఆవులు ఉంచేసిన అన్నంని రఘునాథ్ దాస్ రాత్రి ఏరు తెచ్చుకొని తడుచుకొని అవి తింటుండు అని మహాప్రభు సమాచారం అందింది. మహాప్రభు చాలా ఖుషి అయిండు. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క గణాలది వైశిష్టం ఇది. మహాప్రభు భక్తగణే వైరాగ్య ప్రధానం. లక్షణం ఏంది? వైరాగ్యం. చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ అంటే ఎవరు? వైరాగ్య ప్రధానం. మన అందులో వైరాగ్యం ఉండాల్సింది. ఈ వైరాగ్యం చూసరికి మహాప్రభు చాలా సంతోషం. ఒక రోజుగా రాత్రి కూడా రఘునాథ్ అదే ఆ మీద పూర్పిన అన్నం ఇట్లా అడిగితే మధ్యలో కొంచెం అంత ఇట్లా వెళ్తాడు అనమాట, సెంటర్ నేను అడుక్కొని ఇట్లా తింటుండు. మహాప్రభు పోయి మొత్తం ఆ చేతిలోకి వెళ్ళి ఆ చిప్పలు ఎంత అన్నం ఉండేదో తీసి నోట్లో వేసుకున్నాడు. ఏం రఘునాథ్, నేను విన్నాను ప్రతిరోజు ఫీస్ట్ తింటున్నావు, ఒక్కది ఉంటాడు, నాకు ఇవ్వవా అని మహాప్రభు అది తినేసి. తో కనుకనే మహాప్రభు జగన్నాథ్పురిలో 24 సంవత్సరాలు గడిపిండు. 24 సంవత్సరాలు. ఆ 24 సంవత్సరాలలో జగన్నాథ్పురిలో జరిగిన ప్రతి ఒక్క లీలను ప్రత్యేకించి చూసింది ఎవరు? రఘునాథ్ దాస్ గోస్వామి. మిగతా గోస్వామి తొందరగా పంపించింది మీరు బృందావనం ఉంటారని, కానీ రఘునాథ్ దాస్ గోస్వామి ఉంచుకున్నాడు అక్కడ. కనుకనే మాకు ఇంత అటాచ్మెంట్ అయింది. ఈ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే నీళ్ళు ముడిపేసుకొని మళ్ళీ అంతర్ధానం అయిపోయిండో రఘునాథ్ దాస్ గోస్వామి తట్టుకోలేడు. ఇక నేను ఉండలేను. కానీ దానికంటే ముందు చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి ఒక గిఫ్ట్గా ఒక చిన్న గోవర్ధన శిల ఇచ్చింది. ఆ గోవర్ధన శిలను చైతన్య మహాప్రభు నిరంతరం తన మెడలనే కట్టుకొని ధరించేవాడు. ఆ గోవర్ధన్ని చూస్తే, గోవర్ధన్ ఎవరు? ఒక కొండ కాదు, ఒక పర్వతం కాదు, ఒక రౌతు కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే. ఇది భగవంతుడే ప్రూవ్ చేసిండు. గోవర్ధన పూజ రోజు వీళ్ళందరూ నైవేద్యం పెట్టినప్పుడు గిరిరాజ్ ప్రకటించిండు. మొత్తం బ్రజ్వాసులు ఏం చేసిండ్రు? ఆ గిరిరాజ్ స్వరూపము విష్ణు స్వరూపం ఒక్కటే, ఇద్దరు సేమ్. అప్పుడు ఆ రోజు ప్రూవ్ అయింది, విష్ణు ప్రూవ్ చేసిండు. ఈ గిరిరాజ్ ఇంకా నా మధ్యలో ఏం తేడా లేదు. శ్రీ చైతన్య మహాప్రభు నిరంతరము ఆ చిన్న గిరిరాజ్ని చూసుకుంటా తన కళ్ళతో కన్నా ఆనంద బాష్పతో ఇట్లా అభిషేకం చేశాడు. మహాప్రభుది స్పర్శ పెట్టేసరికి ఇట్లా దాని మీద చిన్న ఇంకో మందిరం శీల, చిన్న గిరిరాజ్ శీల దాని ఇట్లా పెద్ద నీళ్ళు ఇట్లా ముద్ర పడింది. ఇంకా గుంజమాల. ఇప్పుడు తెలుసా గురియలు? గుంజ ఎర్రగా నల్లగా ఉంటాయి. కృష్ణునికి ఆ గుంజలు చాలా ఇష్టం, గురియలు. కృష్ణుడు ఎప్పుడు అవే ధరిస్తాడు. అటువంటి, ఎందుకంటే ఆ గురియలు రాధారాణి స్వరూపం అనమాట. ఆ గిరిరాజ్ శీల ఇంకా చిన్న గుంజమాల పేరు మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి గిఫ్ట్గా ఇచ్చింది.
అప్పుడు మా రఘునాథ్ అర్థం చేసుకున్నాడు, ఈ చైతన్య మహాప్రభు ఇచ్చిన స్థలం ఏది? గోవర్ధన. ఇంకా గోవర్ధనలు ఎక్కడ? రాధాకుండ. సో కనుకనే చైతన్య మహాప్రభు అంతర్ధానం అయిన తర్వాత ఆ విరాన్ని తట్టుకోలేక ఇక నేను ఉండేం లాభం, నేను చక్కగా వృందావనం పోయి గోవర్ధన్ మీద ఎక్కి అక్కడికి వెళ్ళి నేను దుంకి సూసైడ్ చేసుకుంటాను, ఉండలేదు. కానీ అందరు గోస్వాములు అన్నారు, అద్దు ఈ ఆలోచన మానేసి నీ విరామం అర్థం చేసుకోవచ్చు, కానీ శ్రీ చైతన్య మహాప్రభును ప్రత్యేకించి చూసింది నువ్వే, నీకేమన్నా అయితే ఆ లీలలు మాట్లాడలేదు అలా. సో కనుకనే చనిపోయే ఆలోచన మానేయు, నువ్వు ఇక్కడ కూర్చుండి మాకు ప్రతిరోజు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలు చెప్పు. సో రఘునాథ్ దాస్ గోస్వామి ఇక్కడ ఈ రాధాకుండ్ శ్యామ్కుండ్ ఒడ్డు మీద కూర్చుండి ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఏమి చేసేది? చైతన్య లీల చెప్పేది. సో ఆ సమావేశంలో మా ఇంకొక ఆచార్య కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారి అని నోట్ డౌన్ చేసుకున్నారు. దాని తర్వాత ఆ నోట్ డౌన్ చేసుకున్న నోట్స్ల మీద దాని ఆధారం మీద శ్రీ చైతన్య చరితామృతం అనే గ్రంథము కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి 90 వయసులో ఆ పుస్తకాన్ని రచించింది. అది ఇక్కడే స్థలం ఇంకా రాష్ట్రం చిన్న భజన కుటీరు. సో రఘునాథ్ దాస్ గోస్వామి ఇక్కడే నివసించింది చివరి వరకు. వారి సమాధి ఇక్కడ ఉంది, రాధాకుండ ఒడ్డు మీద ఇక్కడ మూలకు సమాధి ఉంటుంది వారు. సో చివరి వరకు అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి ఆలోచించి చూసిండు, ఈ రాధాకుండ్ ఇంత పవిత్రమైన స్థలం ఉంది, పవిత్రమైన సరోవరం, కానీ బ్రజ్వాసులు అందరూ ఏం చేస్తున్నారు? అందరు ఇక్కడనే స్నానాలు, ఇక్కడనే బట్టలు, ఇక్కడనే భగవానులు అన్నీ ఏంది ఇది? సో కనుకనే వాళ్ళ కోసము ఒక సెపరేట్ బావి జోడిస్తే వాళ్ళు అవన్నీ దాంట్లో వాడతారు అని ఒక బావి జోడిపిస్తుంది. సో వాళ్ళు దవ్వంగా గడ్డపూర ఉంటుంది కదా, పట్టున పడిసరికి శబ్దం వచ్చింది, ఒక రాయి మీద పడ్డది. ఆ రాయి మీద పడేసరికి అందులో మొత్తం రక్తం బయటపడ్డది. వాళ్ళు భయపడొచ్చేసారు, అయ్యా స్వామీజీ రాయిలకి రక్తం వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు నైటు గిరిరాజ్జీ రఘునాథ్ దాస్ కోసం కల్లా చెప్తుండ్రు, వాస్తవంగా ఆ దెబ్బ నా నేలక మీద పడ్డది. వాస్తవంగా పైకి వెళ్ళి చూస్తే గిరిరాజ్ గోవర్ధన్ది ఆకారం నెమ్మిలాగా ఉంటుంది, ఇట్లా తన చేతులు ఇట్లా ముడుచుకొని కూర్చొని నెమ్మిలాగా. ఇప్పుడు చూస్తుంటే ఇట్లా నెమ్మిలాగా వస్తుంది. సో ఆ నెమ్మిలి తల ఇక్కడ ఉంది, ఈ రాధాకుండ్ శ్యామ్ కూడా నెమ్మిలి 2 కన్నులు. తన నేలక మీద దెబ్బ పడ్డది. అప్పుడప్పుడు రఘునాథ్ దాస్ కోసం తెల్లారు పోయి ఆ ముక్కను తీసి చిన్న మందిరం ఉంది, దాన్ని స్థాపన చేసేదంటారు జీవశీల. సో గోవర్ధన్ది నేలక చిన్న మందిరం ఉంది అక్కడ. మళ్ళీ దీనికి చక్కగా చేపియాలని, మంచిగా ఆకారం ఇవ్వాలని ఇప్పుడు ఉన్న షేపు, ఇవన్నీ మెట్లు ఇవన్నీ అప్పుడు 500 సంవత్సరాల ముందు రఘునాథ్ దాస్ కోసం కట్టించినాయి. దీనికి చాలా డబ్బు కావాలి, డబ్బు చాలా కావాలి. ఈయన సన్యాసి, ఎట్లా సాధ్యమవుతుంది? అప్పుడు ఒక పెద్ద కోటేశ్వరుడు తన జీవితంది మొత్తం డబ్బంతా బద్రీనాథ్లో పోయి సమర్పిస్తానికి పోతున్నాడు అనమాట. సో దారిలో వెళ్తూ ఉంటే ఈ ప్రాంతం వచ్చేసరికి ఆయన కలవడ్డది ఆ బద్రీ విశాల్, ఆయన గొప్ప భక్తుడు బద్రీ విశాల్ది. సో బద్రీ విశాల్ కల్లా చెప్తుండు, నీకు నా దగ్గరికి వచ్చి డబ్బు సమర్పించే అవసరం లేదు, ఇక్కడ రాధాకుండ్లోనే ఒక గొప్పమైన భక్తుడు ఉంటాడు, ఆయనకి ఇవ్వండి, ఆయన దీన్ని సరిగా వాడతాడు. అప్పుడు ఆయన వచ్చి ఆ మొత్తము తన ఆస్తిని రఘునాథ్ దాస్ గోస్వామికి అప్పచెప్తాడు. ఆ డబ్బులతోని ఈ మొత్తం రాధాకుండ్ శ్యామ్కుండ్ కట్టడం జరిగింది. ఇది కొనేది ఆకారం. ఇప్పుడు మీరు చూస్తుంటే రాధాకుండ్ ఫస్ట్ క్లాస్ స్క్వేర్ ఉంది. సో శ్యామ్కుండ్ని కూడా శ్యామ్కుండ్ చేసిన ఎట్లుంది? స్క్వేర్ షేప్ లేదు, అడ్డంతం ఉంది. సో దీన్ని కూడా స్క్వేర్గా తవ్వాలంటే మీరు ముగ్గురు ఉన్నాడు ఇలా అప్పు చెట్టు కనబడుతుందా? దాని ఏమంటారు? ఆ పువ్వులు, కాగితం పువ్వు అంటారు, ఏమంటారు? జావు పువ్వులు
ఆ చెట్టు అక్కడ 5 వృక్షాలు ఉండేవి, 5 వృక్షాలు. సో లేబర్స్ అన్నారు, అయ్యా ఈ వృక్షాలు 5 ఉన్నాయి, దానివల్ల షేప్ ఇవ్వలేకపోతాము, వీళ్ళని కొట్టేయాలి, మా ఒకసారి కొట్టేది అటను నరికేదని. సో అప్పుడు అదే రాత్రి రఘునాథ్ దాస్ గోస్వామికి పంచ పాండవులు కల్లా వచ్చింది. అన్నారయ్యా మేము పంచ పాండవులము, ఇక్కడ రాధాకృష్ణుల లీలలో చూడడానికి మేము ఇక్కడ ఈ వృక్షాలే ఉన్నాము, సో దయచేసి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి నరికేయండి. మొన్నటిదాకా ఒక్క వృక్షంది ఈ ఖండం ఉండే, అది ఇప్పుడు కనబడలేదు నాకు, అక్కడ అదే విషయాన్ని. సో అందరూ పంచ పాండవ ఘాట్. సో పంచ పాండవ కూడా ఇక్కడ నిలబడేపిస్తున్నారు, రాధాకృష్ణ లీలను దర్శించారు. సో కనుకొని అంత స్థలం వదిలిపెట్టి మళ్ళీ ఇట్లా తిరుమల కట్టడం జరిగింది. కానీ అందరూ ఇంపార్టెంట్ ఏమంటే రఘునాథ్ దాస్ గోస్వామిది స్పెషాలిటీ ఏంటంటే అతని వైరాగ్యము, అతని వాగదానము ఇది రాయి మీద గీసిన గీతల్లాగా, అంత కఠినంగా ప్రతిరోజు 2000 సార్లు 2000 సార్లు ఇక్కడ వైష్ణవులకు దండం పెట్టు. ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్ లాగా మాలాలు జపం చేసు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం, ఇంకా దినమంతా చేసి తినేటి తాగేది ఏంటి, కేవలం ఒక్క ద్రోణ్ మజ్జిగ, ఒక డొల్ల, మనం పెరుగుతుంటున్నాం కదా అటువంటి ద్రోణ మజ్జిగ మాత్రం అంతే. అంత కఠినంగా. అప్పుడు ఇది మొత్తం అడవి ప్రదేశము. రఘునాథ్ దాస్ గోస్వామి ఇక్కడనే ఒడ్డు మీద కూర్చుండి జపం చేశాడు. తన కోసం ఒక చిన్న కుటీరం కూడా ఏర్పాటేసుకోలేడు. ఎందుకు ఆసక్తి? ఒడ్డు మీద కూర్చుండి తపస్సు చేశాడు. అప్పుడు ఈ అడవిలో సింహాలు, పులిలు ఈ నీళ్ళగా వచ్చేది. అందరు చెప్పేది, బాబా రఘునాథ్ కోసం ఏమైనా ఉండకపోతే కూర్చొని చెప్పేసి చిన్న కుటీరం పట్టుకో, ఈ పశువులతో కొంచెము నీకు సేఫ్టీ ఉంటుంది. మన కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ఒకరోజు సనాతన్ గోస్వామి ఇట్లనే కుటీరంలో వచ్చిండు. ఆయన ఏం చూస్తుండు, రఘునాథ్ దాస్ గోస్వామి జపంలో మొత్తం లీనమైపోయాడు. అక్కడ పక్కన రాధాకుండలో ఒక పులి నీళ్ళు అవుతుంది. ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి రక్షించడానికి కృష్ణుడు స్వయంగా కట్టె పట్టుకుని లేవడు. ఇక్కడ రాధాకుండ మీద అప్పుడు సనాతన్ గోస్వామికి అచ్చికట్టిగా మందలు ఇచ్చిండు రఘునాథ్, మనము కృష్ణుని సేవ కోసం ఉన్నాము, కృష్ణుని మన సేవలో పెట్టుకోవడానికి కాదు. సో కనుకనే ఒక కుటీరం ఏర్పాటు చేసుకో. నువ్వు ఇట్లా కూర్చుంటున్నావు, కృష్ణుడు వచ్చి కట్టుబెట్టుకొని నీ సంరక్షణ కోసం వాచ్మెన్ లాగా, కాపాలదారు నిలబడాడు ఇక్కడ సెక్యూరిటీ లాగా. ఇదేనా మన సంప్రదాయం? ఇదే మన టీచింగ్ సార్? ఎంత వైరాగ్యం కదా, నిర్లక్ష్యం విషయం. మళ్ళొక్కసారి అది చెప్పాను కదా మొన్న, ఇప్పుడు ఎంత చలి పెడుతుందో. మీరు జూలైలో అత్తిరంటే దారుణం కూడా. 10-20 లీటర్ నీళ్ళు అయినా కానీ ఒక బొట్టు బయటకు రాదు. నేను అనుభవించిన, నేను ఉన్నా 2 సార్లు అధిక మాసంలో ఇక్కడ ఉండి తపస్సులు చేసిన. కొంచెం అంత దారుణం ఉంటుంది, వర్షపడదు, అంత వేడిగా. అటువంటి ఎండల ప్రొద్దున 6 అయితేనే బయట పడరాదు, తట్టుకోలేము ఎండ. ఇప్పుడు మనము అనుకుతున్నాం కొద్దిగా సార్, ప్రొద్దున 6కి బయటపడలేము, రాత్రి 8 వరకు మళ్ళీ బయటపడలేము. రాత్రి కొంచెం బయటపడదామంటే ఆ దినమంతా ఈ భూమి అంతా వేడి కొని కిందికి వెళ్ళి ఈడవుతుంది. దినంలో పైకి వెళ్ళి, రాత్రిమో కిందికి వెళ్ళి. అటువంటి పరిస్థితులు నేను 2 సార్లు దండ పరికరం చేసినాను. అప్పుడు ఏం అవస్థ, ఎందుకంటే మీదకి వెళ్ళే వేడి, కిందికి వెళ్ళే వేడి, 2 సార్లు చేస్తే ఇట్లా అచ్చిపోతుంది. అంత అవస్థ అయినప్పటికీ తపస్సులు చేయాలి, చేసినట్లు. ఫస్ట్ టైం చేసిన కార్తీక మాసంలో కూడా ఏమనిపించలేదు. చలికాలం ఇంకా ఉత్సాహం వస్తుంది, దండలు పెట్టినాక మన వేసినాక మన బాడీ వార్మ్ అప్ అవుతుంది. కానీ ఇక మాసంలో జూలై ఆగస్ట్ ఆ డేంజర్. రఘునాథ్ దాస్ స్వామి ఆ ఇంటలో కూర్చుండి హరే కృష్ణ 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 హరి 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 రామ హరే రామ.
కానీ ఈసారి సనాతన గోస్వామి ఏం చేస్తుండు, రాధారాణి తన కొంగును రఘునాథ్ దాస్ గోస్వామి తల మీద పెట్టి నిలబడి ఉంది. రాధారాణికి చెమటలు కారుతున్నాయి, రాధారాణికి తింపుడు అవుతుంది, ఇట్లా కొంగు పట్టుకున్నాం. ఆ దృశ్యం చూసేసరికి ఇక సనాతన గోస్వామికి పెరిగింది. ఇక పెరిగితే మనకు అప్పుడు పెరిగింది ఇక అంత ఎక్స్పీరియన్స్. ఇక మొత్తం మరికి అప్పుడు వచ్చి రఘునాథ్ దాస్ స్వామి లెఫ్ట్ రైట్ ఇచ్చింది. ఇక అప్పుడే రఘునాథ్ దాస్ స్వామి ఒక చిన్న కుటీరం ఏర్పడేసి అంతవరకు రాధారాణి ప్రత్యేకించి వచ్చి ఇట్లా కొంగోడు లేడు ఉంది. ఆమె చెంపలు కారుతున్నాయి, ఆమె ఇట్లా తిప్పేట అవుతుంది ఎండ కట్టుకోలేక. కానీ నా భక్తునికి ఇది ఆ స్థలం, ఇది రాధాకుండ, ఇది శ్యామ్కుండ, ఇటువంటి ఎన్నో లీల ఉన్నాయి ఇక్కడ జరిగేది. నిత్య లీల జరుగుతుంటుంది. తర్వాత చివరికి రఘునాథ్ దాస్ గోస్వామి దేహం వదిలిపెట్టిన తర్వాత అటు మూలకే ఈ రాధాకుంది. మనం వెళ్దాము, అక్కడ అందరూ వెళ్ళి మీకు ఆశ్రమం చెప్పిస్తా. అక్కడ మా ఒక పరిచయం ఉన్న పంతులు నన్ను చూశాంటి, ఇక ఉరికత్తడి. ఇక అందరితో సామర్థ్యం పూజ చేస్తాము, ఆయనకి ఏదైనా దక్షిణ ఇచ్చేయండి. మనం అక్కడ పూజ చేసి మనోకామన ఏ కోరికలున్నా కానీ రాధాని ఖచ్చితంగా తీరుతుంది. కార్తీక మాసంలో బహుళాష్టమి రోజు ఈ రాధాకుండ నీళ్ళు మొత్తం తెల్లగా అయిపోతాయి, పాలలాగా. మేము చూసినాం. మేము నెల్లూరు ఉన్నప్పుడు లక్షల జనాలు ఇలా అడుగుపెట్టున్నారు, లక్షల జనాలు పెట్టేస్తారు స్నానంకి ఆ రాత్రి. ఎస్పెషల్లీ సంతానం లేని వాళ్ళు. ఇక్కడ సంతానం లేని వాళ్ళు స్నానం చేస్తే పూజ చేసి సంవత్సరం లోపల ఖచ్చితంగా సంతానం కూడా. నేను అప్పట్లో 6-7 తీసుకొచ్చిన జతలను జేకే సార్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరి పిల్లలు పుట్టిరు. ఒక ఆయన అయితే 20 ఏళ్ళు సంతానం లేదు, ముసలైపోయాడు. ఆయనకి 20 ట్విన్స్ పుట్టింది. చెప్పండి ఎంత బాగు. సంతానం కూడా కాదు ఇక్కడ, మనం భక్తి కోసం మన భక్తి రాదని నాకు సంతానం అది కాదు, గర్భంలో సంతానం వద్దు, గుండెలకెళ్ళి భక్తి జన్మించాలని మొక్కురు. ఇక్కడ భక్తి జన్మించాలని కోరుకుంటారు. మనం పూజ చేస్తాము, ఇక్కడ పూజ చేసుకొని అందరి కోరికలు ఖచ్చితంగా తీరుస్తుంది. అప్పుడు మేము ఇంత రాసి ప్రేమ ఎట్లా మనం స్నానం చేయాలని మేము ప్లాన్ వేస్తున్నాము. మొత్తం పోలీస్ సెక్యూరిటీ బ్యారికేడ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఫుల్. కానీ మేము ప్రతి వస్తాం కదా, మేము ఆ ప్రతి వచ్చినప్పుడు సీక్రెట్ దారి తెలుసుకున్నాం. ఇక ఏమో అలారం పెట్టుకున్నాం, రాత్రి 12 గంటలకు మొత్తం తెల్లగా పాలైతే అని. ప్రేమానికి అనేది ఇద్దరము 11:50 లేచినాం. ఇక లేచి ఆ సీక్రెట్ దారిలోకి వెళ్ళి ఒక్క లక్షల జనాలు కూడా ఇక్కడికి అన్ని ఎంట్రీలోకి వెళ్ళాయి. కానీ మేము ఇద్దరము 12 గంటలకు వచ్చి వెళ్ళి రాత్రి బారకు గచ్చగా అనుకుంటే అంత సల్లం కూడా మిగిలింది. కార్తీక మాసంలో అటువంటి అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. కానీ కార్తీక మాసంలో యాక్చువల్ రావాలి. కార్తీక వస్తే ఇక్కడ ఉండి వ్రతం చేయాల్సి. ఇక్కడ ఆ కార్తీక మాసంలో తప్పుడు కూడా ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క జపంది దాని ఫలితము ఎన్నో రేట్లు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్ అమ్మవారు ఉన్నాడు. ఇక అమ్మది ప్రేమ ఉంది ఇక్కడ. రాధారాణి భక్తిదేవి, భక్తిది మొత్తం చెప్పాను కదా, భక్తిది మొత్తము స్టాకు అమ్మ చేతులు ఉంది. కనుక మనం అందరూ వెళ్దాము. కొంచెం ఎక్కద్దు, ఎందుకంటే మళ్ళీ మీరు ఇంటికి పోరు. ఇక మీ అన్ని టికెట్ క్యాన్సిల్ చేయబడుతుంది. ఇక మళ్ళీ మీ ఇంట్లో కనబడతారు, ఏమా ప్రభుజీ మా భార్య ఏది, మా భర్తలు ఏది, మా అమ్మ ఏది, మా నాన్నేది, మా పిల్లలు ఏది, అందరు తీసుకుని మీరు అంటే ముందే మా ఇస్కాన్ టెంపుల్ బద్నాం ఉంది తెలుసా. ఎందుకు మంది భయపడతారు, అటు పోతే అటేనట కదా అని మీరు చాలా మంది భయపడతారు. అప్పుడు ఏ మందిరం అన్నావు కానీ ఇస్కాన్ టెంపుల్ కాదు, అటు పోతే అంటే బరోబర్ అటే ఎటు గోలోక బృందావనం దామే అందరినీ గోలోకం పంపించండి. కనుక ఇక్కడ ఇది ఎంట్రన్స్ ఉంది. మా అందరూ వెళ్ళి కొంచెం నీళ్ళు చల్లుకొని కొంచెం ఆచమని చేసి మా ఫ్రెండ్ కనిపించాడు. ఇప్పుడు ఉన్నా లేదు ఉన్నాడు, మూడుగా కనబడతావు. ఇప్పుడు చేతు నన్ను చూసాను ఇట్లా అక్కడికి కదా. మనం అక్కడ పూజ అయిపించి
మనం అందరూ నాకు దక్షిణ మనం ఇక్కడికి వెళ్ళాం, పరిక్రమ స్టార్ట్ చేద్దాము. అందరూ స్పాట్ చూపెడతా, అందరూ అక్కడ దండం పెట్టి మళ్ళీ తిరిగి ఎవరు ఏంటున్నా కానీ ఇప్పుడు యంగ్ ఉన్నారు ఎవరు వాళ్ళు నాతో ఉండరు, ఇక చూద్దాం ఎవరు నాతో ఉండరు. లాస్ట్ టైం అయితే నేను వచ్చినప్పుడు మొత్తం మాతయ్యలు ఎందుకు ఉందో మొగలు ఎందుకు పడ్డారు, అందరూ మాతయ్యలు నాతో పోటీ, ఇంకా కాంపిటీషన్ ప్రభుత్వం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి. ఒక ఉత్సాహం ఏర్పడింది. ఉత్సాహంతో గవర్నర్ గిరిరాజ్ది అనుగ్రహం పొందుతూ మనం పరిక్రమను స్టార్ట్ చేద్దాం. మధ్యాహ్నం మీకు కొంచెం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆ లైట్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్, దాని తర్వాత 10-10:30 వరకు బ్రంచ్ తీసుకున్నాను, నడుపుతా ఉంటాను. అదే స్విమ్మింగ్ 3 విషయాలు 3 ఎత్తాను. సో నేను 3 వెళ్తాను, నాతో పాటు వచ్చేయడం అవసరం.